వెల్కమ్ టు న్యూస్ వాచ్. దిస్ ఇస్ బాలకృష్ణ. సగటు మనిషి ఇవాళ పలు సమస్యలతో సతమతం అవుతున్నాడు. ముఖ్యంగా వివాహం, విద్య, సంతానం, ఆస్తి తగాదాలు, ఇలా అనేకమైన సమస్యలతో సతమతమవుతూ వీటి పరిష్కారం కోసం ఎన్నో దారులు వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలో ఈ మహానగరంలో హైదరాబాద్లో నేనున్నానంటూ దాదాపు 20 సంవత్సరాలుగా, అంటే 2 దశాబ్దాలుగా చాలామంది ప్రజానీకానికి సమస్యల పరిష్కారం చెప్తూ వాళ్ళకు ఒక ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు లక్ష్మణ్ రాజు గారు. సో ఇవాళ లక్ష్మణ్ రాజు గారిని కలిసి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సగటు మనిషి ఎందుకు ఇలా సతమతం అవుతున్నాడు, అసలు కారణాలు ఏంటో ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. లక్ష్మణ్ రాజు గారు నమస్తే. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మిమ్మల్ని కలవటం. చాలా మంచి విషయాలు విన్నాం మీ గురించి. కొన్ని వేల మందికి మీరు గత 2 దశాబ్దాలుగా, 20 ఏళ్ళుగా ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏదైనా సమస్యలు చెప్పుకుంటే వాటిని ఆ సమస్య నుంచి ఎలా మీరు గట్టెక్కిచ్చారు, ఎటువంటి పరిష్కారాలు చెప్పారు, ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఒక సగటు వ్యక్తి ఎలా ఉండాలి, సమస్యలు ఎలా వస్తాయి, సమస్యలు దరిచేరినప్పుడు భయపడకుండా ఎలా ముందుకు వెళ్ళాలని మీరు వాళ్ళ సమస్యల పరిష్కారం చెప్తున్నారు. సో ఈ క్రమంలో మీ గురించి మా ప్రేక్షకులకి కొద్దిగా పరిచయం, అంటే మీరు ఎక్కడి వారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ బాల్యం, మీ గురించి కొద్దిగా మాకు పరిచయం చేయగలుగుతారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు, మీరు అడిగిన దానికి మేము ఇవాళ ఏదో కావాలని చెప్పి మనం చేసేది కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా తాతల కాలం నుంచి, మా తాతల తండ్రి వాళ్ళ పరంపర నుంచి కూడా మేము ఇది మాకు దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మేము ఒక విద్యతో నేర్చుకున్నది, చదువుకున్నది, దాంతో వచ్చిన విద్య కాదు. ఎందుకంటే మా తాతల కాడ నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా అమ్మవారు, వనదేవత, ఆ సమ్మక్క సారక్క, మా దుర్గాదేవి, వనదుర్గాదేవిని నమస్కారం చేసి మేము ఏం చేస్తామంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎంతోమందిని ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ విషయాలలో ఏమి చెప్పుకోలేక చాలా సమస్యలు బట్టి వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో చెప్పలేని సమస్య. అలాంటి సమస్యలలో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మనం అనుకుంటాం అందరికీ డబ్బులు ఉన్నాయి, బాగా ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు కదా అనుకుంటాం. కానీ వాళ్ళకి పిల్లల వల్ల కానీ, అబ్బాయిల వల్ల కానీ, ఫ్యామిలీ వల్ల కానీ ఎన్నో ఇబ్బందులు పడి ఎంతోమంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి చాలామంది వస్తారు. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్య భర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అయితే గురువుగారు, ఈ ఆధునిక కాలంలో ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా మనిషి ఎందుకు ఇంకా సమస్యలతో సతమతవుతున్నారు అంటారు? అంటే ఎంత దైవశక్తిని ఉన్నా, దేవుణ్ణి మనం ఎంత పూజించినా దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి కూడా ఉన్నది అంతే నిజం. ఎందుకంటే మనం దైవం ఉన్న కాడే దుష్టశక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ఇన్ని దేవుళ్ళకి దండం పెడుతున్నాము, ఇన్ని గుళ్ళకు పోతున్నాము, ఇన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, ఇలాంటి ఈ కాలం ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి, ఎంత మొండిగా చేసినా కూడా ఆ సమస్య నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటాడు. కానీ ఉన్నా కూడా ఇలాంటి శక్తులు కొన్ని ఉన్నప్పుడు వాటికి మనం ఎలా చేయాలో అలా చేస్తేనే దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేదానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ప్రజలు కొంతమంది ఇబ్బందులు పడి ఎన్నో పూజలు, ఉపవాసాలు, ఒక్కపొద్దులు చేసి ఇంత చేస్తున్నా కూడా మాకు ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఉండలేదు. పిల్లలకి జాబులు లేవు, ఆరోగ్యపరంగా దెబ్బతీస్తున్నాం, కుటుంబంలో ముందుకు పోలేకపోతున్నాం, విదేశం వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం, ఇంకా మాకు సమస్యలు మించే పోతుంది కానీ ఇంకా ముందుకు పోలేకపోతున్నాం అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తుంటారు? అత్యధికంగా ఏ సమస్యలు మీరు అంటే చూస్తారు? కొంతమందికి ఎక్కువ శాతం ఎవరో మాకు ఏదో చేశారు అని అనుకునే వాళ్ళు ఎక్కువ. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అనుమానం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేస్తుంటారు కదా, ఎన్ని చేసినా ఆ సమస్య నుంచి బయటకు రాని దానివల్ల మాకు ఈ సమస్య నుంచి బయటకు పోవడానికి కారణం ఏదైనా జరిగిందోమో, మాకు మనశ్శాంతి లేకుండా పోవడానికి మాకు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. మాకు అబ్బాయిలు మాకు మాట వినట్లేదు, పిల్లలు ఎంత ఆస్తి సంపాదించినా కూడా మా మాట వినకుండా పిల్లలు ఎక్కడెక్కడికి పోతున్నారు. విదేశీ ప్రయాణాలు పోయినా కూడా అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకుండా, జాబులు కరెక్ట్గా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అనే వాళ్ళు ఎక్కువ వస్తారు మన కాడికి. అలాంటి వాళ్ళు కొంతమందిని ఆరోగ్యపరంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఎంత సంపాదించినా నిలవదు, అనుకున్న వాళ్ళు దూరం అవుతుంది, డబ్బు ఉండదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కానీ పేరుకి బాగా సంపాదిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, ఈయనకి ఏం తక్కువ అనే వాళ్ళు ఎక్కువ. కానీ వాళ్ళకి ఎంత వచ్చినా ఎడిపోతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చెడుపు చేయడము, ఈ చేతపడి ఇలాంటివి ఉన్నాయంటారా సమాజంలో? మనిషి మన నమ్మకమే. ఎందుకంటే
నమ్మనోడు ఏమీ లేదనుకున్నోడికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అట్టే ఎదుర్కొని పోతూనే ఉంటాడు. కానీ ఆ సమస్య నుంచి వాడు బయట పడలేడుగా. ఆ బయట పడాలంటే ఆ ఆత్మకి వాడికి శాంతి దొరికితేనే దాంట్లోంచి బయట పడగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనిషికి నమ్మకం కుదరాల. ఆ నమ్మకం లేనప్పుడు వాడు ఏ పని చేయలేడు కదా, ఎటుకు ముందుకు పోలేడు. ఎందుకంటే ఏది చేసినా కూడా అనుకూలంగా లేనప్పుడు అసలు మాకు ఏం జరుగుతుందా అన్న కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి రెమెడీలు ఇస్తుంటారు మీరు? అంటే మన కాడికి వచ్చి నమ్మాలి. ఆ నమ్మిన వాళ్ళకి, ఎందుకంటే మేము ఈ దైవ అమ్మవారు దుర్గాదేవి, ఈ సమ్మక్క సారక్క, ఈ వనదేవతలు, ఈ కాళీ, ఈ దేవుళ్ళు నమ్మి మేము చేసే దేనికి వాళ్ళు బాగుండాలి. మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు బాగుండాలి. ఈ సమస్యల నుంచి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకోకుండా ఉండాలని ఆ అమ్మవారు మేము ప్రార్థన చేసి మేము కొన్ని చేస్తుంటాం. ఎందుకంటే మా తాతల కాడి నుంచి కూడా కొన్ని పూజలు కానీ కొన్ని హోమాలు కానీ వాళ్ళ ఈ కుటుంబం బాగుండాలని చెప్పి కొన్ని అష్టబంధన మాదిరిగా కొన్ని చేస్తుంటాం. ఆ చేసినప్పుడు వాళ్ళకి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటకు వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ సమస్యను తీర్చడం కోసం మీరు ఏమైనా పూజలు చేస్తుంటారా? కొన్ని పూజలు చేస్తుంటాం కదా అమ్మవారికి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేస్తారా లేకుంటే గద్దె దగ్గర అమ్మవారు గుడికాడ కొన్ని చేస్తాం. వాళ్ళ మనశ్శాంతి ఉండాలంటే వాళ్ళ ముందు కూడా కొన్ని చేసేవి ఉంటాయి. చిన్న చిన్న వాళ్ళ ముందు కూడా చేయాలి. వాళ్ళ పేరు మీద కూడా కొన్ని చేస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోద్ది. తెలిసిందా? వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు కదా, ఆ ఇబ్బంది నుంచి బయటకు రావాలిగా. అది రావాలి. కొంతమందికి అమ్మాయిలకు పెళ్లి కాదు, ఎన్ని సంబంధాలు చూసినా కూడా వచ్చినట్టుగా వచ్చి ఆగిపోతుంటాయి. అదే ఇప్పుడు నేను అడగబోతున్నాను. మంచి జాబ్ ఉంటుంది, సంపాదన బాగుంటుంది, పర్సనాలిటీ బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, కానీ వివాహ వయసు దాటిపోతున్న కొంచెం ఎక్కువ ఏజ్ వస్తున్నా కూడా వాళ్ళకు వివాహాలు కుదరడం లేదు. ఎందుకు? ఏది కారణం ఏమైంటుంది? మీరు అడిగిన దాంట్లో అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది వస్తుంటారు మన కాడికి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి పెద్దోళ్ళు అవుతారు, కానీ ఎన్నో సంబంధాలు చూసినా కూడా వస్తుంటాయి, కానీ ఏది చెట్టు కాదు, వచ్చి అది అట్లే పోతుంటుంది. అది దేనికి అట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళకి వయసు వస్తుంటుంది, కానీ వాళ్ళు ప్రేమించిన వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి. పెద్దవాళ్ళ మాట వినుకోకుండా పోయే వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు కావాలని కూడా సంబంధాలు చూసినా కూడా ఆ సంబంధాలు కూడా చెట్టు కావు. వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు మనకి. ఎందుకంటే వాటిలో ఎందుకు ప్రాబ్లం, దేనివల్ల అలా జరుగుతుందంటే వాళ్ళకు కొన్ని మిస్టేకులు జరుగుతుంటాయి. వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి ఏదైనా దోషాలు కొన్ని ఉంటాయి, లగ్న దోషం కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. అలాంటి ఉన్న వాళ్ళకి ఎన్ని చేసినా కూడా అనుకూలంగా రాకుండా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని అవినా కూడా ఇడిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ దోష ప్రభావం బట్టి, ఆ దోష ప్రభావాన్ని బట్టి ఇడిపోయేదానికి కూడా అవకాశం ఉంటాయి. అలాంటి వాళ్ళకి మా దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆ అమ్మవారు మేము నమస్కారం చేసి దాన్ని బట్టి మేము వాళ్ళకి పరిష్కారం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు మంచి జరుగుతుంది. మళ్ళీ ఇవే కాకుండా చక్కగా చదువుకొని ఉంటారు, కానీ ఉద్యోగాలు రాక చాలా వాటికి అప్లై చేసి ఉద్యోగాల నుంచి ప్రయత్నం విరమించుకొని చాలామంది ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు రాలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడి చదివినా కూడా మాకు ఉద్యోగాలు రావట్లేదని. సో ఏంటి ఇలాంటి సమస్య నుంచి ఎలా వాళ్ళు బయటపడాలి? మీరు అడిగిన సమస్యకు ఒక పరిష్కారం ఏంటంటే, నువ్వు అడిగింది బాగుంది. ఎందుకంటే 100% ఇలాంటి సమస్యలలో ఇప్పుడు సమాజం ఎక్కువగా దానికి ఉంచే ఇబ్బందులు పడుతున్నది. ఎందుకంటే మన యూత్ మొత్తం చదువుకొని ఎమ్మడే జాబు రావాలి. ఆ జాబు రాని దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి జాబు లేదు, అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారు, అప్పులు చేసి చదివించారు, మరి మాకు జాబు లేదు, ఏం లేదు, మేము ఇట్లా ఉంటే మరి అమ్మ నాన్న అప్పులు ఎట్లా తీస్తాయి, మేము ఎప్పుడు మాకు జాబ్ వస్తుందని చెప్పి చాలామంది వాళ్ళ ధైర్య శక్తి సరిపోక, ఎందుకంటే వాళ్ళ ధైర్యం సరిపోక పెద్దలకు ఏం చెప్పాలి, అమ్మా నాన్నకి ఏం చెప్పాలి అన్న ఒక ఆలోచనకి వాళ్ళు సమాధానం చెప్పలేక చాలామంది మీరు అన్నట్టుగా సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. కానీ అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే మనకున్న సమస్యలు బట్టే మనకు అలా జరుగుతుంటుంది. ఎందుకంటే అన్నిటికీ పరిష్కారం సాగు కాదు. ఎందుకంటే అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏదున్నా కూడా కొంత దానికి టైం ఉంటుంది. ఆ టయాన్ని బట్టి కొన్ని గుళ్ళు కానీ కొన్ని పూజలు కానీ కొన్ని దోష నివృత్తులు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి పనులు వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు దాంట్లోంచి బయటకు వచ్చేదానికి 100% పరిష్కారం ఉంది. దానికి దోష నివృత్తి అనేది కంపల్సరీ చేసుకోవాలి, ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ఎందుకంటే ఒక పరిష్కారం కొన్ని సమస్యల నుంచి మనం బయటికి పోలాక సతమతం అవుతుంటాం. అప్పుడు దానికి మనకు దైవశక్తి ఎట్లున్నదో ఆ దైవశక్తితో సమానంగా మనం చేసే పనులు కూడా ఉంటాయి. ఆ దైవానికి కూడా దానికి శాంతి ఉండాలి కదా. ఆ శాంతి లేనప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే దానికి కూడా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు అంతా శుభం జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనిషికి నమ్మకం మీదే మనం ఏది చేయాలన్నా ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇక్కడికే వచ్చి మీరు పరిష్కారం చెప్తారా, లేకుంటే వాళ్ళున్న ప్రాంతానికి వెళ్ళి చూసి, అంటే వాళ్ళున్న గృహాన్ని బట్టి కూడా, అంటే వాస్తు పరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అటువంటివి కూడా చూస్తారా మీరు? ఎందుకంటే వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళాలంటే అవసరం ఉండదు మనకి. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడే మన స్థానంలో మన
దీంట్లో ఆఫీసులో వాళ్ళు అడుగు పెట్టినప్పుడే అప్పుడే తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు మనకు తెలిసిపోతాయి. వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని సతమతం అవుతున్నారు, దేనివల్ల వాళ్ళు సతమతం అవుతున్నారో చెప్పి మాకు అమ్మవారు చెప్పేస్తుంది. ఆ సమ్మక్క మాకు చెప్పేస్తుంది అమ్మవారు. ఆ వాక్కు చెప్పినప్పుడే మనం దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెబితే వాళ్ళు మంచిగా ఉండతారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో చెబుతుంది తప్ప వాళ్ళ ఇంటికి పోయి మనం చేసేది ఉండదు. అంటే ఒక ఇంటికి ఎత్తే కొంతమంది వాస్తు సరిగా లేదు అని చెప్పి వాటి వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇల్లు చూస్తామని ఇల్లు చూడడం అలా ఉంటుంది కదా. అట్లా ఏదన్నా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో సొంత ఇల్లు కట్టుకుంటారు. కట్టుకొని ఆ ఇంట్లో మేము వచ్చిన కాంచి మాకు అంతా అనుకూలంగా లేదండి, మాకు అబ్బాయిలు మాట ఇంట్లేదు, డబ్బు నిలబట్టలే, ఆఫీసులో మాకు పని పోయింది, మాకు పై వాళ్ళ వల్ల మాకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఇంట్లో మాకు భార్య భర్తలకి సమస్యలు వస్తున్నాయి, మా భార్య నా మాట ఇంట్లేదు, గొడవలు పడుతున్నాము అనేవాళ్ళు చాలామంది ఉంటారు అట్లా. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న ఇల్లు వాళ్ళకి కరెక్ట్గా లేని దానివల్ల ఆ నమ్మకం కుదరక వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కోసమే మనం వెళ్ళాలిగా. అవును. ఇప్పుడు ఎందుకంటే మనం ఇక్కడ చెబుతాం, ఎంత చెప్పినా గురువుగారు అది కాదండి, ఒక్కసారి మీరు మా ఇంట్లో కాలు పెట్టి మీరు ఒకసారి చూసి అంత బాగుందని చెబితే మాకు నమ్మకం ఉంటుందని చెప్పినప్పుడు కంపల్సరీ వాళ్ళ నమ్మకం కోసం గ్రహబలం అంటారు, గృహం కూడా బలంగా ఉండాలి. పెద్దవాళ్ళు అంటారు చూసావా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. అట్లాగనే మనం ఇల్లు కట్టిన టైము, పెళ్లి చేసిన టైము, కోళ్ళు వచ్చిన టైము, కొడుకు పుట్టిన టైము, మన నక్షత్రాలు, మన గడియలు, ఇవన్నీ వాస్తులు ఉంటాయి. వాస్తు లేనిది మనిషి లేడు. ప్రతిదానికి వాస్తు ఉంది. దాన్ని నమ్మిన వాడికి అన్నీ ఉంటాయి. నమ్మినవాడు చాలామంది, నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి పోవటానికి నమ్మకం కుదరదు. కాకపోతే వాళ్ళ దగ్గరికి పోతే ఏం జరుగుద్ది, ఎందుకులే మనం దేవుడు దండ పెడుతూనే ఉన్నాం, గుళ్ళుకు పోతూనే ఉన్నాం, మనం చేసేది మనం చేస్తూనే ఉన్నాం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బందులు గురవుతుంటారు. అలాంటి గురైన వాళ్ళు కూడా మనకాడ చాలామంది వచ్చారు. ఓ స్వామి, ఇలాంటి ఎక్కువ శాతం నేను నమ్మనండి, నేను ఇలాంటి చూడను, కానీ సమస్యల నుంచి బయటికి పల్లాకపోతున్నా, చాలా ఇబ్బందిగా ఉందండి నాకు, దానివల్ల మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది స్వామి అని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే నమ్మకం, ఆ నమ్మకం కలిగినప్పుడే వాళ్ళకు పట్టిన గ్రహాలు పోతాయి. తెలిసిందా? అది పోవాలంటే నమ్మాలి. నమ్మినప్పుడు మనం నమ్మి మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి రమ్మన్నప్పుడు మనం పోవాల్సి వస్తుంది. నమ్మకమే ప్రధానంగా ముందుకు వెళ్ళాలి. నమ్మకంతోనే మనం ఏదైనా సాధించగలుగుతాం. నమ్మకం లేనిది మనం ఏది సాధించలేము. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఈ మధ్య మీరు ఒక సమస్యల పరిష్కారమే కాకుండా వైద్యపరంగా కూడా, అంటే కొన్ని మూలికలతోటి చిన్న చిన్న వాటికి కానీ కొన్ని సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి కూడా మీరు మేలు చేస్తున్నారని విన్నాము. సో అది ఎలా మీకు అబ్బింది? అయితే బాలకృష్ణ గారు, మీరు అడిగిన దానికి వచ్చినాం. మా తాతల కానించి మేము ఈ వాక్కు చెప్పేది, ఇలాంటి సమస్యలు చూసేది, ఇవన్నీ మాకు ఎంతో, అంతకుముందు మా తాతల కానించి కూడా ఈ మూలికలు, ఈ చెట్లు, మూలిక వైద్యం చేసేది కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము అన్ని స్టేట్లలో తిరిగాం. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మలేషియా, సింగపూర్, లండన్, అట్లా నేను కూడా వెళ్ళొచ్చాను. విదేశాలు కూడా వెళ్ళి అక్కడ కూడా మూలిక వైద్యం కానీ, ఇలాంటి వాస్తులు చూడటం కానీ, కుటుంబ సమస్యలు చెప్పడం కానీ, ఇలాంటి విషయాల కోసం నేను ఫారెన్ కూడా వెళ్ళాను. ఎందుకంటే మనకి అట్లా మనవి తెలిసిన దాన్ని అన్ని స్టేట్లు కూడా పోవాలి, అందరం చూడాలని చెప్పి తెలిసిన విద్యని నలుగురికి చెప్పాలి, నలుగురు బాగుండాలి, వాళ్ళు గురువుగారి దగ్గర పోయి మేము బాగున్నాం కదా అనుకుంటే మనకు చాలా సంతోషం. ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య అనేది కూడా మన వల్ల 10 మందిని బాగుండాలి, నలుగురికి పంచాలి, నలుగురు బాగుండాలి. ఆ కాన్సెన్స్తోని మేము మెడిసిన్ కూడా మొఖాల నొప్పులు కానీ, పిల్లలు లేకపోయినా, షుగర్ కానీ, బీపీ, తలనొప్పి, వేడి, కడుపు నొప్పి, అలాంటి మగవాళ్ళకి, ఆడవాళ్ళ సమస్యలు ఏంటంటే డేటు కరెక్ట్గా రాకుండా ఉంటాం, నెలనాటి డేటు కరెక్ట్గా రాకుండా ఉంటాం, నీరు బుడ్డలు అంటారు దాంట్లో గర్భసంచిలో. ఆ నీరు బుడ్డలు ఉన్న దానివల్ల డేటు కరెక్ట్గా రాకుండా ఇబ్బంది పడుతుంటాం. 3 నెలలకి 2 నెలలకి అట్లా వస్తుంటుంది. దానివల్ల ఏంటంటే సంతాన ప్రాప్తి కలుగుతానికి అవకాశాలు ఉండవు. అలాంటి వాటి కూడా మా దగ్గర అద్భుతమైన మెడిసిన్ ఉంది. తెలిసిందా? అది ఒక 2 మండలాలు 3 మండలాలు తినాల్సి వస్తుంది. తింటే వాటికి నీరు బుడగలు కరిగిపోయి వాళ్ళ డేట్ కరెక్ట్గా వచ్చి సంతానం కలిగేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ బ్రాంచ్ ఒకటే ఉందా, ఇంకెక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయి? మా బ్రాంచ్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఒకటి ఉంది, సికింద్రాబాద్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, తమిళనాడు మధురైలో ఒకటి ఉంది. అక్కడ కూడా 2 నెలలకి ఈ స్టేట్లో అయితే ఈ రెండే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి ఇక్కడే ఉంది. నడిపిస్తూనే ఉంటాం మేము, అట్లా చూస్తూనే ఉంటాం. ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా రావాలి? సంప్రదించాలంటే మనకు ఒకసారి ఫోన్ చేస్తారు కదా. మీ నెంబర్ చెప్పండి. మా నెంబర్ వచ్చి ఇప్పుడు మనకు ఎవరైనా కాల్ చేయాలనుకున్నా నా నెంబర్ వచ్చి 9177944133, ఇంకొకటి 9440010222.
ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు ఎక్కడి నుంచైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్నైనా ఫారెన్ కానీ విదేశాల నుంచి ఎక్కడ చేసినా కూడా మీకు ఎనీ టైం ఫోన్లో మాట్లాడి మీకు సొల్యూషన్ చెబుతా. ఏ సమస్యలు ఉన్నా, మీ కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మీకు వ్యాపార సమస్యలు కానీ, ఫ్యామిలీ సమస్యలు కానీ, మీ కుటుంబంలో ఎవరితోనైనా మీకు విభేదాలున్నా, భార్య భర్తల తగాదాలు, విదేశం వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయిన వాళ్ళకి కానీ, వెళ్ళి ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ, ఇక్కడ చేసే పనిలో మాకు ఎక్కువ శాతం పోటీగా ఉంది, మనశ్శాంతి లేదు, మాకు పై అధికారులతో ఒత్తిడి ఎక్కువ పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంటామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సమస్యలు ఎవరున్నా కూడా ఫోన్లో మాతో మాట్లాడచ్చు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్తాం. ఓకే, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా నడవాలి అని చెప్పి ఆ అమ్మవారు ఆ దేవి ఆశీర్వాదంతో వాళ్ళకి మేము చెప్తాం. విన్నారు కదా, లక్ష్మణరాజు గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా సంతానానికి సంబంధించి కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, దేనికి సంబంధించి అయినా, విదేశీ చదువు కావచ్చు, వివాహం గురించి ఏ సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి ఆ నెంబర్ ద్వారా మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని లేదా ఓవర్ ఫోన్ ద్వారానే మీకు రెమెడీస్ తెలియజేయడం జరుగుతుంది. లక్ష్మణరాజు గారు తప్పకుండా నెంబర్ నోట్ చేసుకోండి. సమస్యలని మీరు తీర్చుకునే ప్రయత్నం చేసి చక్కటి జీవితాన్ని గడపాలని స్ట్రాబేట్ యూత్ తరఫున, అలాగే లక్ష్మణరాజు గారి తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద రాజధానిలో నడిబొడ్డున శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అని మీరు ఇక్కడ స్థాపించి మీరు ఇక్కడ ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. చెప్పండి, అయితే ముఖ్యంగా ఎటువంటి వారు మీ దగ్గరికి వస్తుంటారు, ఎటువంటి వ్యక్తులు మీ దగ్గరికి అప్రోచ్? ఎందుకంటే ఇంత పెద్ద నగరంలో రకరకాల వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు? అయితే ఇప్పుడు మీరు అడిగింది కూడా మంచి క్వశ్చనే. ఎందుకనంటే మనం ఇక్కడ ఉన్నది చాలామందికి తెలుసు. ఎందుకంటే గురువుగారి దగ్గర పోవాలి, కలవాలని చెప్పి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మినిస్టర్గా పోటీ చేసేవాళ్ళు, ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు మేము పోటీగా నిలవాలి, మాకు ఈసారి కన్ఫామ్గా మాకు రావాలండి గురువుగారు అని చెప్పి మా దగ్గరికి వచ్చి వాళ్ళు కొంతమంది వస్తారు. కొంతమందిని ఎందుకులే మనం అందరం పోవటం అని చెప్పి కూడా వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకోవటం కానీ, లేదంటే మనల్నే వాళ్ళ ఇంటికి రావాలి గురువుగారు ఒకసారి వచ్చి మా దగ్గరికి మా గురించి ఒక చెప్పాలి అని కూడా చాలామంది పిలుస్తారు. ఎందుకంటే వెళ్తారా అట్లా పిలిస్తే? అంటే పిలిస్తే అంటే కొన్ని సందర్భాన్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు మన కోసం అభిమానంగా మన గురించి వచ్చి మా ఇంటికి రావాలంటే గురువుగారు మా ఇల్లు చూడాలి, మా గురించి కొన్ని సమస్యలు చెప్పాలని చెప్పి కూడా పెద్ద పెద్ద సినిమా స్టార్లు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ, పెద్ద పెద్ద ప్రముఖులు కూడా మా కాడికి చాలామంది వచ్చి ఈసారి మేము గెలిచేదానికి అవకాశం మాకు కలగాలండి, దానికి మీ సహకారం కావాలి, మీ అమ్మవారి శక్తి మాకు ఉండాలి, మీరు నమ్మిన దేవుడి ఆశీర్వాదంతో మాకు అంతా అనుకూలంగా ఉంటే చాలా సంతోషం అండి కొంత గురువుగారు అని చెప్పి మమ్మల్ని చాలామంది కలుస్తారు పెద్ద పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు మన కాడికి కోసం మన మీద ఒక అభిమానం, నమ్మకం గురువుగారు చెబితే జరుగుతుంది అన్న ఒక నమ్మకంతో మన కాడికి వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పి మనం బయటికి అది చేయటం అంతగా బాగోదని నా భావన. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు, కానీ వాళ్ళ పేరు మనం చెప్తే అంతగా మనకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పి ఒక ఆలోచనలో మేము చెప్పలేదు తప్ప, ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, సినిమా స్టార్లు, పెద్ద పెద్ద వాళ్ళు చాలామందిని సినిమాలు తీస్తున్నారు కానీ అంతగా పేరు రావట్లేదండి, మాకు ఇంతకుముందు స్టార్ లేదు, ముందుకు పోలేకపోతున్నాం, సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, ముందుకు పోవట్లేదు అని కూడా ఎంతోమందిని మన కాడికి వస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం అమ్మవారి ఆశీర్వాదంతో, ఈ దుర్గాదేవి సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో కొన్ని పూజలు, కొన్ని శక్తిని పెట్టి వాళ్ళు బాగుండాలి, కొంత కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని కూడా మనం చేసి ఇచ్చినవి చాలా ఉన్నాయి. అట్లా రాజకీయ వ్యక్తులు కానీ, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ చాలా పెద్దోళ్ళు కూడా మన కాడ ఎంతోమంది వచ్చారు. అట్లా ఫస్ట్ కాంచి మన దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఈలో చాలా సమస్యల మీదే మన ప్రజలంతా ఎక్కువ శాతం బయట చెప్పుకోలేక ఎన్నో సమస్యలలో కొట్టుమిట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, కుటుంబాల గురించి కానీ, వాళ్ళకి చాలా మనశ్శాంతి లేకుండా, కొన్ని ముందుకు పోలేకుండా, డబ్బు ఉంటుంది, డబ్బు కొంతమందికి వాళ్ళకి ఎంతో ఉంటాయి, కానీ డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు. డబ్బు ఉంటుంది, కోట్లు ఉంటాయి, ఎందుకు మనశ్శాంతి లేని జీవితం. అట్లా ఎంతోమంది మన కాడికి వచ్చే వాళ్ళు ఉంటారు మనశ్శాంతి కోసం. స్వామి మాకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో మనశ్శాంతి లేదు, భార్య నా మాట అంటలేదు, ఇట్లా ఇబ్బంది అవుతుంది, అబ్బాయిలు దూరం అవుతున్నారు, కుటుంబంలో ఏదనుకున్నా ముందుకు రావట్లేదు, చాలా వరకు ఇబ్బందులు, డబ్బుండి కూడా ఏం చేయలేకపోతున్నాను అనేటోళ్ళు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా మన కాడికి వస్తే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు నమస్కారం చేసి వాళ్ళ సమస్యలు తీరి వాళ్ళు బాగుండాలని చెప్పి అమ్మవారి దగ్గర మనం నమస్కారం చేసి కూడా చాలా చేసినవి చాలా ఉన్నాయి. అలాంటివి కూడా చేస్తుంటాం, దాని గురించి కూడా వస్తుంటారు. నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా, మీరు ఇంతమందికి ఇన్ని రకాల సమస్యలు తెలుస్తున్నారా, ఎలా నమ్మాలి? ఇది మీరు కరెక్ట్గా చెప్తున్నారని ఎలా నమ్మకం? ఎలా నమ్మాలి
అన్న మాటకి మీరు అడిగిన దానికి నన్ను నమ్మించండి చాలా అందరినీ అదే నమ్మించండి. అయితే నిన్ను నమ్మియాలంటే నువ్వు నా దగ్గరికి నువ్వు రావటమే ఒక నమ్మకం. ఎందుకంటే నువ్వు సమానంగా ఎవరు నమ్మేవాడివి కాదు, సమానంగా నమ్మే వ్యక్తివి కాదు. ఎలాంటి వాళ్ళైనా కూడా నువ్వు ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి ఉంటావు, కానీ ఎంతోమందికి పోయి ఉంటావు స్వాముల దగ్గర కానీ మాలాంటి వాళ్ళు ఎంతోమందికి నువ్వు చూసి ఉంటావు. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావంటేనే ఆ శక్తి ఉంటేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ శక్తి నేను రప్పించింది ఇక్కడికి. లేదంటే నువ్వు సమానంగా రావు, వచ్చే మనిషి కాదు. కానీ మీ ఫ్యామిలీలో నువ్వు బయట చూస్తానికి అలా ఉంటావు, కానీ మనసులో ఏదైనా ఒక మాట మీద పెట్టుకున్నావంటే అది కరెక్ట్గా అది అయిందాకా దాన్ని వదిలిపెట్టవు. అది ఎంతలా పెద్దవాడైనా ఏదైనా. కానీ మీ ఫ్యామిలీ మొత్తం మీద దుర్గాదేవి భక్తి అంటే చాలా ఇష్టం నీకు, అమ్మవారిని ఎక్కువగా పూజిస్తావు. కానీ ఎంతలా వాడినైనా కూడా అయిన వాళ్ళవైనా దూరం వాడివైనా మనిషిని గౌరవించే మనిషివు నువ్వు. మనిషిని గౌరవిస్తావు, వాళ్ళ క్యారెక్టర్ని గౌరవిస్తావు తప్ప డబ్బుకి గౌరవించి మనిషిని చేసే మనిషివి కాదు. కానీ అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీర్వాదంతో బాలకృష్ణ గారి కుటుంబం ఎప్పటికీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పింది ఎట్లా ఉంది? ఎందుకంటే పర్ఫెక్ట్ 100% చెప్పారు. పర్ఫెక్ట్. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడికి వచ్చారంటే ఈ దగ్గరికి గురువు గారి దగ్గర పవర్ ఉంటేనే ఆ పవర్ అమ్మవారి శక్తిని మిమ్మల్ని రప్పించింది ఇక్కడికి. ఏదైనా సమానంగా రారు, మీరు ఇక్కడికి రారు, ఇక్కడ వచ్చే కూర్చోరు. కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పారు. అది 100% కరెక్ట్. చాలా అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా ఇవాళ మిమ్మల్ని కలవాలని చెప్పి చాలా సంతోషం రావడం జరిగింది. వచ్చిందని బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. అయితే లక్ష్మణరాజు గారు, గురువు గారు చెప్పండి చివరిగా, చాలా రకరకాల సమస్యలతో సగటు మనిషి వాళ్ళ సతమతమవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డబ్బు ఒకవైపు ఉన్నా కూడా సమస్యలు అనేది వాళ్ళ మీద స్వారీ చేస్తున్నాయి. సో ఈ సగటు మనిషికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా శ్రావ్య టీవీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? అయితే బాలకృష్ణ గారు, మీరు అడిగిన దానికి ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల కాడి నుంచి కూడా మనం చేసే పనిలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు అడిగినట్టుగా చాలామంది, ఎందుకంటే మన దగ్గరికి రావాలంటే కొంతమంది గురువు గారి దగ్గర ఉన్నాడు ఒకసారి పోయి కలవాలి అనుకుని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ టైం లేక రాలేక కుటుంబ సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఏ సమస్యలు ఉన్నా కూడా నేరుగా ఒకసారి గురువుగారిని కలిస్తే మీ కుటుంబ విషయాలు కానీ, మీ కుటుంబంలో మీరు పడే ఇబ్బందులు, మీరు చేసే పనిలో మీకు కరెక్ట్గా లేకుండా, మీకు మనస్సు బాగలేకుండా, మీకు భార్య భర్తలలో సమస్యలు కానీ, పిల్లల వల్ల సమస్యలు కానీ, మీరు చేసే పనిలో మీకు ఇబ్బందులు ఉన్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు నేరుగా ఒకసారి గురువుగారు నెంబర్కి మీరు కాంటాక్ట్ కలిగితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేరుగా మనం చూసి దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మీకు మేము సొల్యూషన్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కానించి కూడా ఎంతోమంది ప్రముఖులు, పెద్ద పెద్ద వాళ్ళు, సినిమా వాళ్ళు కానీ, రాజకీయవేత్తలు కానీ ఎంతోమంది మన కాడికి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమందిని, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, చేసే వాటిలో అన్నిట్లో ఎదురు పోలేక, లక్ష్మి సంపాదించిన నిలవక, వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాలు కానీ, వాస్తు ప్రాబ్లాలు కానీ, అలాంటి వాళ్ళకి మనం ఏదైనా కూడా అమ్మవారి దుర్గాదేవి ఆశీర్వాదంతో మనం చేసే పనితో వాళ్ళంతా బాగుండాలని చెప్పి ఆ అమ్మవారు నమస్కారం చేసి మనం చేస్తున్నాం. దానివల్ల ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు నేరుగా ఒకసారి గురువుగారిని కలిస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలో, ఎట్లా చేయాలో మనం మాట్లాడతాం. దాని గురించి ఖచ్చితంగా రావచ్చు. నమస్కారం. ఇది హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున నాగోల్లో నిస్సాన్ షోరూమ్ ఆపోజిట్లో ఉన్న శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయంలో గురూజీ లక్ష్మణరాజు గారు ఉన్నారు. వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ప్రజలకు వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతూ ఎంతోమందికి సమస్యల నుంచి గట్టెక్కిస్తున్న గురూజీ లక్ష్మణరాజు గారు ఉన్నారు. అడ్రస్ గుర్తుపెట్టుకోండి, నాగోల్లోని నిస్సాన్ షోరూమ్ ఆపోజిట్లో ఉన్న యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది, 2nd ఫ్లోర్లో శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. సందర్శించండి, మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ.
ఈ రోజైతే మనం శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ గురువు గారు లక్ష్మణ్ రాజు గారు, శ్రీ పండిత్ గురువు గారండి. ఈ గురువు గారు అయితే ఎంతో మందికి ఉన్న సమస్యలకి మంచి మంచి పరిష్కారాలు చెప్తూ వారికి మంచి మార్గాల్ని, మంచి పూజలను అయితే వాళ్ళు తెలియజేస్తున్నారండి. సో ఇక్కడైతే కొంతమంది ఈ జ్యోతిషాలయం దగ్గరికి అయితే చాలామంది వచ్చున్నారండి. వీళ్ళలో కొంతమందిని మనం కనుక్కొని వారి సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు దొరికినాయి, వాళ్ళ సమస్యలు తొలగిపోయినాయి లేదో వారి నుంచే కనుక్కుందామండి. సో వచ్చేసేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక అక్క ఉన్నారండి, వాళ్ళైతే కనుక్కొని మనం ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరికిందో మనం కనుక్కుందామండి. నమస్తే అండి. నమస్తే. మీరైతే ఈ జ్యోతిషాలయం దగ్గర గురువు గారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చారండి? ఎప్పటి నుంచి అయితే మీరు వస్తున్నారు గురువు గారి దగ్గరికి? 20 days అవుతుందండి. మీకు ఎలాంటి సమస్య ఉందండి? మాకు కొంచెం కుటుంబ సమస్యలు అనేవి ఉండేవి. మా ఇంటి పక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ బాగుంటుంది అమ్మ, వెళ్ళండి మంచిగా అవుతుంది అని చెప్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతిష్యుడు చెప్పారు, అతను చెప్పినట్టుగా పాటించాము. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగుంటున్నాం. మా కుటుంబ సమస్యలు కూడా కొన్ని తీరిపోయినాయి. మళ్ళీ కూడా రమ్మన్నారు, మళ్ళీ కూడా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. ఓకే, మీ సమస్యకైతే పరిష్కారం దొరికింది. సో పూర్తి నమ్మకంతో ఎవరైనా కానీ మన గురువు గారి దగ్గర కలవచ్చండి? కలవచ్చు, ఎవరు వెళ్ళినా బాగా అవుతుందని చెప్పారు. అందుకే నేను కూడా వెళ్ళాను. నాకు కూడా పర్లేదు, ఇప్పుడు బాగున్నాయి కుటుంబ సమస్యలు కూడా. విన్నారు కదా, వారికి ఉన్న సమస్య అయితే పరిష్కారానికి గురువు గారు మంచిగా చెప్పారంట. సో ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారండి, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇంకొక పర్సన్ అయితే మనం తెలుసుకొని వారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారో వారి పరిష్కారం అంటే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. సార్, మీరు గురువు గారిని ఎప్పుడు కలిసారండి? మీకు ఎటువంటి సమస్య ఉంది? సమస్యకైతే మీకు పరిష్కారం దొరికిందా? దొరికింది మేడం. నాకంటే 15 days బ్యాక్ కలిశాను. అదే మా ఫ్రెండ్ వల్ల రిలేటివ్ చెప్పాడు, సార్ అక్కడికి వెళ్ళండి గురించి మంచిగా చూస్తాడు అంటే. ఒకసారి మీరు నమ్మలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సార్, ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళి కలిశాను గురువు గారిని. కలిసిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే బిజినెస్ పరంగా. ఇప్పటికైతే పర్లేదు, మంచిగానే ఉన్నాను. ఇంకోసారి కలవడానికి కానీ వచ్చాను పండిట్ గారు. మీ వ్యాపార వృద్ధి అయితే జరిగిందండి? జరిగిందండి, ప్రస్తుతం మంచిగానే ఉంది, మంచిగా నడుస్తుంది వ్యాపారం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, ఇక్కడైతే చాలామంది వచ్చున్నారండి. సో వీళ్ళకైతే సమస్యలతో పరిష్కారం అయితే జరిగినాయి. మీరు ఎవరైనా కలవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న స్క్రోలింగ్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేయించండి, గురువారిని కలవండి. అలాగే మీకు అనేక ఆర్థిక ఇబ్బందులు కానీ, వివాహ ఇబ్బందులు కానీ, అలాగే కుటుంబ సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా కానీ గురువుగారు మీకు పరిష్కారం అయితే ఇస్తారండి. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. సో వాటిని చూసి మీరు కాంటాక్ట్ చేయండి. గురువుగారి నుంచి మీరైతే మీకున్న సమస్యలని పరిష్కారాలు అయితే తీసుకోండి.